దానికి సంబంధించి ఇక టీఆర్ఎస్కు తాటికొండ రాజయ్య రాజీనామా, రెవెన్యూ డివిజన్గా దుబ్బాక, నిన్న ముఖ్యమంత్రిని కలిసిన మేయర్ విజయలక్ష్మి, ఇట్లా అదేవిధంగా ఇంకొకటి చూసిన కాంగ్రెస్కు ఓటేస్తే అవినీతి, ఆదిలాబాద్లో జెడ్పీ చైర్మన్ భాజపాలో చేరిక. ఒక్కొక్క 3 హెడ్లైన్స్ మనం చూసినాం. ఇప్పుడు బీఆర్ఎస్కు తాటికొండ రాజయ్య రాజీనామా, టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు గేట్లు తెరిచి వరదలాగా ఎట్లా వెళ్ళిపోతారో అట్లా వరదలాగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది. బీఆర్ఎస్ ఏం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందో తెలియదు. ఓవైపు ఇటు కాంగ్రెస్, ఇటు మధ్యలో టీఆర్ఎస్ ఉంటే ఇటు దిక్కు కాంగ్రెస్, ఇటు దిక్కు బీజేపీ, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీని కొరకు తినడానికి మాత్రం తయారైపోయింది అనేటువంటిది అర్థమైపోయింది. తెలంగాణలో ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్కు బీజేపీకి ఉమ్మడి శత్రువుగా ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ కనుమరుగైతే ఇటు బీజేపీ ఆ వాక్యూమ్లోకి, ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ప్రతిపక్షంగా బీజేపీ ఎదిగేటువంటి అవకాశం ఉన్నది. కాంగ్రెస్ 64 స్థానాలు ఉన్నాయి, నిన్న మొన్న వచ్చింది. గతంలో 2 సార్లు మేము గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిరు. ఆ కాంగ్రెస్ను మేమెందుకు, ఆ టీఆర్ఎస్ను మేమెందుకు ఉంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే శాపనార్థాలు పెట్టినట్టుగా వెంటనే కూలిపోతుందని చెప్పారు. కాబట్టి ఏ రోజైనా వీళ్ళు ఏదో తప్పుడు చేశారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని మనగలగాల్సినటువంటి అవసరం లేదు, దాన్ని కనుమరుగు చేయాలనేటువంటి దాంట్లో కాంగ్రెస్ ఉంటుంది. సహజంగా అపోనెంట్ వీక్ ఉండాలనేటువంటి దిశలోనే వాళ్ళు ఉంటారు కాబట్టి కాంగ్రెస్ తన అవసరం ఉంటుంది. ఇక బీఆర్ఎస్లో ఉండేటువంటి నాయకులు కూడా అధికారాన్ని అనుభవించి, గతంలో వీళ్ళు కాంగ్రెస్లోనో బీజేపీలోనో లేదా ఇంకో పార్టీలో ఉండి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ వైపు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అప్పుడు వెళ్ళినటువంటి నాయకులు అక్కడ మాత్రం ఎందుకుంటారు? వాళ్ళేమి టీఆర్ఎస్ సిద్ధాంతం కోసమో కేసీఆర్ సిద్ధాంతం కోసమో వెళ్ళినటువంటి వాళ్ళు కాదు. పోనీ టీఆర్ఎస్ కోసం టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులకు అందులో దక్కినటువంటి గౌరవం లేదు. మొదటి నుంచి ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి 2014 నుంచి మేము పక్తు రాజకీయమైనటువంటి పార్టీ కాబట్టి అందరినీ చేసుకుంటామని చెప్పి బయట నుంచి వచ్చిన వాళ్ళకే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయే వాళ్ళని కూడా తప్పుపట్టేటువంటి పరిస్థితి లేదు. అరే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అవతల నుంచి అందరినీ తీసుకొచ్చినప్పుడు ఈయన బయటికి వెళ్ళిపోతే విమర్శించేటువంటి నైతికత కోల్పోయినటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులను, ఇతర పార్టీల నాయకులను గెలిచిన ఎమ్మెల్యేలతో సహా చేర్చుకున్నటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే విమర్శించేటువంటి నైతికత కోల్పోయింది. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే రాజశేఖర రెడ్డిని విమర్శించారు కదా, అప్పుడు నైతికత ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారు కాబట్టి రాజశేఖర రెడ్డిని విమర్శించడానికి ఏ రోజైతే అర్హత వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష కార్పణ్యాలతోటి కాంగ్రెస్ పార్టీని మీరు కలుపుకునేటువంటి ప్రయత్నం చేసేది కదా. సరే, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు వచ్చినాయి. తెలుగుదేశం గతంలో ఆంధ్రాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ పైన కుట్ర చేసిండు, మేము ఎమ్మెల్సీగా గెలవాలనేటువంటి అంశం పైన చర్చ జరిగింది అనేటువంటి దాన్ని ఎంత చేసినా కూడా రెవెన్యూ డివిజన్గా దుబ్బాక గులాబీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రిటర్న్ గిఫ్ట్ పరిణామాలపై ఉత్కంఠ, కొత్త ప్రభాకర్ రెడ్డి రిక్వెస్ట్కు సానుకూలము, త్వరలోనే అధికారం. గతంలో ఈ రెవెన్యూ డివిజన్ అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నప్పుడు, ఇదే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు, ఆయన దుబ్బాకగా ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి దాంట్లో అప్పటి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రెవెన్యూ డివిజన్ కోసం చాలాసార్లు అప్పటి ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేసిండు. అప్పుడున్నటువంటి ఎంపీ ప్రభాకర్ రెడ్డి దాన్ని ఆపి అప్పుడు పంపించేటువంటి పరిస్థితి లేదు. ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి దుబ్బాకలో ఆయనే చేసుకోవచ్చు, కానీ అప్పుడు రెవెన్యూ డివిజన్ ఎందుకు చేసుకోలేదు? దుబ్బాకను టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు, కానీ రెవెన్యూ డివిజన్ను దుబ్బాకగా చేసుకోలేదు. ఇప్పుడు దుబ్బాకలో వచ్చి నేను రెవెన్యూ డివిజన్ చేస్తున్నాను. అయితే దుబ్బాక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి అంశం. టీఆర్ఎస్కు తాటికొండ రాజీనామా, అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా పోతాడని, సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మేయర్ భేటీ, త్వరలోనే హస్తం గూటికి అనేటువంటి అంశము ఒకటి అయిపోయింది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి గేట్లు తెరిచేసారు, వరద వెళ్ళిపోయినట్టుగా. కొత్తగా వాన పడితే వరదలు అన్ని వాగులా కొట్టుకోపోతే చూసారా, అట్లా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి సంబంధించింది. మరి ఆ గేట్లు కాంగ్రెస్ ఎప్పుడు తెరుస్తుందో చూడాలి. పార్లమెంట్ ఎన్నికల ముందా, రాజ్యసభ ఎన్నికల ముందా, సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏమున్నది అనేటువంటి విషయం చూడాలి. చూస్తే మొత్తానికైతే బీఆర్ఎస్ను కనుమరుగు చేసేదానికి ప్రయత్నంగా ఉన్నది.